హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్పాకాస్ మీడియా. ఈరోజు వీడియో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పనిలో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉండి వెనుకుండి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రోత్సహించిన వ్యక్తి. ఈయన లేకుండా ఆయన లేడు, ఆయన లేకుండా ఈయన లేడు అన్నకాడికి అంత కెమిస్ట్రీ, అంత అండర్స్టాండింగ్తో ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో. విజయసాయి రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడు ఎట్లుందని చెప్పేసి అంటే, విజయసాయి రెడ్డి గారు మొన్న 6 తారీఖు రోజు అయితే ఒక ట్వీట్ వేసారు. ఏం ట్వీట్ వేసారు? విలువలు విశ్వసనీయతలు నాకు ఉన్నాయి కాబట్టే పార్టీ ఇచ్చిన పొజిషన్ కానీ రాజ్యసభ సభ్యత్వం కానీ అన్నీ రాజీనామా చేసేసి రాజకీయాల నుంచి తప్పుకున్నా నాకు విలువలు ఉన్నాయి కాబట్టి, విశ్వసనీయత ఉంది కాబట్టి. అంతకుముందే జగన్మోహన్ రెడ్డి గారు అయితే సాయానికి కూడా విలువలు విశ్వసనీయత లేకపోతే మనం ఏం చేస్తామనే కాడికైతే డైరెక్ట్గా విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేయంగానే నెక్స్ట్ డే మార్నింగ్ అది చూడంగానే ఈయన ట్విట్టర్లో అయితే ట్వీట్ చేయడం జరిగింది, ఎక్స్లో. అంటే జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్ పైన ఇప్పుడు అందరికీ డౌట్లు రావడం స్టార్ట్ అయినాయి. ఏం డౌట్లు రావడం స్టార్ట్ అయినాయి అని అంటే, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది చెప్పినా సరే కూడా జగన్మోహన్ రెడ్డి అట్లా, జగన్మోహన్ రెడ్డి ఇట్లా, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆలోచన విధానం వేరే ఉంటుందని చెప్పేసి చెప్పినా ఎవరు పట్టించుకున్నట్టున్నారు అందరూ. బట్ ఇప్పుడు తల్లి, చెల్లి వీళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి మెయిన్ 2019లో ఎవరైతే ఎక్కువ పార్ట్ ఎవరిదంటే విజయసాయి రెడ్డి గారిది ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడానికి పార్టీ ఈయనదే ఎక్కువ ఉంది. అటువంటి ఆయన ఈరోజు నాకు పార్టీలో పదవద్దు, పార్టీలో పొజిషన్ వద్దు, అసలు నేను రాజకీయాలను ఉండను, రాజకీయాల నుంచి మొత్తం బయటకు వచ్చేస్తానని చెప్పేసి అన్నాడంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన వే ఆఫ్ థింకింగ్ ఎట్లుంది, అసలు ఎందుకు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండలేకపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వకముందు అందరూ ఉంటుండే, ఆయన వెంబడి ఉండే జై జగన్ అని చెప్పి లేనిపోయినవన్నీ చేస్తుండే ఆయనకి. బట్ సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిలో వచ్చిన మార్పులు ఏంది, ఆ మార్పులు దిక్కించి ఎందుకు పార్టీలో ఎవరు ఉంటలేరు, పార్టీలో ఉన్న సీనియర్ అందరూ ఒక్కొక్కరుగా ఎందుకు బయటకు వస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు తప్ప, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వెంబడి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నా ఇక్కడ చెప్పి వాళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేస్తుందా? షర్మిలమ్మని ఎందుకు బయట పంపించండి జగన్మోహన్ రెడ్డి, విజయమ్మని ఎందుకు పంపించండి జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జైల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తోడున్న వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కష్టాలలో ఉన్నాడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఉండేటప్పుడు కూడా విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంబడే ఉన్నారు. అటువంటి ఆయన కూడా ఇప్పుడు బయటకు వచ్చేసి ఆయనకున్న రాజ్యసభ పదవికి రాజీనామా చేసి అతని పార్టీ ఏదైతే అతనికి పొజిషన్ ఇచ్చిందో ఆ పొజిషన్కి రాజీనామా చేసి నాకు రాజకీయాలు వద్దు, ఇంకా నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పి బయటకు వచ్చిన తర్వాత అటువంటి వ్యక్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని అన్నాడా, లేకపోతే ఇండైరెక్ట్గా అన్నాడా, డైరెక్ట్గా అన్నాడా తెలియదా కానీ ఆయన మొత్తం డైరెక్ట్ సాయన్న కూడా విలువలు విశ్వసనీయత అంటే సాయన్న కూడా విలువ లేకుండా బతుకుతున్నాను కాడికి అన్న డైరెక్ట్ ఆయన. దానికి కౌంటర్గానే విజయసాయి రెడ్డి గారు విలువలు విశ్వసనీయత నాకు ఉన్నాయి కాబట్టి నేను అన్నీ వదిలేసి సైలెంట్గా నా బతుకున్నాను కాడికి అని చెప్పేసి చెప్పడం జరిగింది డైరెక్ట్. అంత స్థితికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రావడం జరిగింది? ఆయనకు పవర్లు ఉన్న రోజు పవర్ గవర్నమెంట్ ఉండేటప్పుడే ఆల్రెడీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. ఆయనకు వైజాగ్ ఇన్ఛార్జ్ ఉన్న ఆయనని తీసి వేరే దగ్గర వేసారు. ఇవన్నీ డిస్టర్బెన్స్ అయితే జరిగినాయి. బట్ ఈరోజు ఎంత దగ్గరగా ఉండి జైల్లో కూడా ఇద్దరు కలిసి ఉండే విజయసాయి రెడ్డి గారే ఆయనని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వద్దని బయటకు వచ్చారంటే ఇంకా మిగతా వాళ్ళు ఉండగలరా? అసలు పార్టీ బతకగలదా అని చెప్పేసి అయితే మాత్రం చాలామందికి డౌట్లు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి నేను 2.0 అంటే ఏందో చూపిస్తా, కార్యకర్తకి జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ వచ్చి ఏదైతే ప్రెస్ మీట్కి వచ్చి బయటకు చెప్పారో అవేవి కూడా కార్యకర్తల కోసం కాదు. ఇండైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ప్రజెంట్ వాళ్ళెవరూ బయటకు పోకుండా వాళ్ళందరికీ ఇండైరెక్ట్గా చెప్పడం అనమాట. డైరెక్ట్గా చెప్తే జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నతనం అవుతుంది. ఏమని, అరే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది, నువ్వు రిజైన్ చేయకు, పార్టీ వదిలేయకు, నేను ఉన్నా నీకు అని చెప్పి అట్లా అడగలేడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పార్టీ అధ్యక్షుడై ఉండి బతిమలాడాడు కదా ఎవరిని కూడా. అట్లా అని చెప్పి కార్యకర్తల పేరు చెప్పి నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా సరే నేను ఉంటా, వాళ్ళకి 2.0 అంటే ఏందో చూపిస్తా అని చెప్పేసి ఇది ఇండైరెక్ట్గా చెప్తే వీళ్ళకి కూడా ఏంటంటే అరే జగనన్న మన కోసం ఇంకా ఏదో గట్టి ప్లాన్ వేసిండు, గట్టిగానే ఉన్నాడు, చూద్దాం జగనన్న ఏదో చేస్తాడని ఈ బ్యాక్ సైడ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సపోర్ట్గా ఎంపీలు ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, గెలిచిన ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వదలకుండా అట్లీస్ట్ వాళ్ళనన్నా ఉంచుకోవడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఇండైరెక్ట్గా ఈ సెటర్లు వేసారని చెప్పేసి అయితే మాత్రం చాలామంది కాదు నేను కూడా అంటున్నా ఇదే కరెక్ట్. అదే ఆయన రీజన్, అదే దాని దిక్కించే అట్లా చేసిండు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు అసలు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ
2019లో గెలవడానికి మెయిన్ రీజన్ ఎవరు? వైఎస్ షర్మిలారెడ్డి గారు, భారతమ్మ, విజయసాయి రెడ్డి గారు. వీళ్ళ ముగ్గురే వాళ్ళు కింద మీద ప్రచారం చేసి జగనన్న వదిలిన బాణం అని చెప్పి ఎంత చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరూ లేరు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వకముందున్న ఏ ఒక్కరు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడానికి కృషి చేసిన ఏ ఒక్కరు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎవరూ జగన్మోహన్ రెడ్డి గారితో లేరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప, వాళ్ళ తప్ప సరే షర్మిలమ్మ అంటే ఆ ఆస్తుల కోసమో లేకపోతే దేనికోసమో కొట్లాడింది వెళ్ళిపోయిందని చెప్పి అనుకోవచ్చు. విజయసాయి రెడ్డి గారు ఎందుకు వెళ్ళిపోయారు? విజయసాయి రెడ్డి గారితో పాటు అతని సన్నిహితులు ఎందుకు పోయారు బయటికి? ఏ కారణంతో పోయారు బయటికి? అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఏ దానిని కూడా క్లారిటీ సీరియస్గా తీసుకోకుండా ఎవడు ఏం చెప్పినా సరే నమ్మేసి ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి ఉన్నాడు. సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ వేరే వాళ్ళకి ఇవ్వకపోవడం. అంతే. విశ్వసనీయత అనేది ఏందని చెప్పేసి విజయసాయి రెడ్డి గారి ట్వీట్కి రీజన్ ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డికి ఇచ్చిన ఇంపార్టెన్స్ విజయసాయి రెడ్డి గారికి ఇవ్వకపోవడం. 2019 సీఎం కాకముందు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరికైనా తెలుసా? ఎవరు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మడున్నది భారతమ్మ, వైఎస్ షర్మిలమ్మ, విజయసాయి రెడ్డి. వీళ్ళు ముగ్గురే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మడున్నది. ఇప్పుడు సీఎం అయిన తర్వాత వాళ్ళందరినీ పక్కన పడేసి ఈయన రామకృష్ణారెడ్డి గారిని తీసుకుంటే ఎవరికైనా ఉంటుంది, మనసాక్షి అనేది ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. మనం చంపుకొని అయితే ఎవరి దగ్గర పనిచేయలేదు కదా. అది ఏ విషయంలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ బతకాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మొన్న వచ్చి చెప్పిండు ఆయన 2.0లో 30 సంవత్సరాలు మన పార్టీ ఉంటుందని చెప్పి. ఆయన సీఎం అయినప్పటి నుంచి ఇదే మాటలు మాట్లాడుకుంటూ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. అవి రిపీటెడ్గా మాట్లాడిందే 10 సార్లు మాట్లాడి ఎవరు మన ఇంటర్వ్యూ కూడా పేకలేదని చెప్పేసి, అంటే దేనికి పనికొచ్చే మాటలు కాదు. ఆయన బెంగళూరులో ఉంటాడు, ఓ వారంలో 2 రోజులు వస్తాడు, ఇవన్నీ చెప్పేసి పోతాడు. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదానికి ఏం చేయాలి ఎట్లా అన్నది అది ఏం లేదు ఆయన దగ్గర. రావాలి, ఎవడు మనల్ని ఏం పేకలేడు, నేను 2.0 ఒక రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి వెళ్ళిపోవాలంత. ఏముంది దానికి? ఒక ప్రణాళిక లేదు, ఒక పాడు లేదు, ఒక షెడ్యూల్ లేదు. పోనీ నేను ఈ ప్రజెంట్ ఇట్లున్నా, నెక్స్ట్ ఇట్లా చేస్తా అని చెప్పి ఏమీ లేదు. జస్ట్ ఏంటంటే వచ్చి నేను ఒకడు ఉన్నా అని చెప్పి ఆయన అటెండెన్స్ చేసుకుని పోయినట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడైతే. విజయసాయి రెడ్డి గారు అంటే వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉండడానికి ఇష్టపడలేదంటే ఒక్కసారి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఒకసారి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లుందని చెప్పి. ఏ కారణం చేత సీనియర్లందరూ పార్టీని వదిలిపెట్టాల్సి వస్తుంది, ఎందుకు వదిలిపెట్టాల్సి వస్తుంది, అసలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఎందుకు వదులుకుంటుండే? అసలు పనికిరాని స్క్రాప్నంతా పక్కన పెట్టుకొని పనికొచ్చే మంచి వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వదులుకుంటారు అనేది ఒకసారి మీరు అండర్స్టాండ్ మీరు ఆలోచించుకొని మీరు మీ నాయకుడు చెప్తే రేపొద్దున మీకేమైనా ఉపయోగం ఉంటుంది తప్ప ఇట్లా ప్రతి ఒక్కటి మొత్తం ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడినంత ఈజీ కాదు. మనుషుల్ని బ్యాక్ హ్యాండ్లో ఒక మాటతో ఆపాలి. నా మాట వినకుండా నేను చెప్పింది నడవాలని కాడికి అంత కమెండింగ్ రావాలంటే ప్రెస్ మీట్ ముందుకు వచ్చి నా వెంట్రుకు కూడా పీకలేరు, కార్యకర్తలు వెంట్రుకు కూడా ఇవి ఎవడో పట్టించుకోడు. ఇవి 2-3 రోజులు రీల్స్లో చూస్తారు, వదిలేస్తారు. బట్ బ్యాక్ హ్యాండ్లో నాయకుడి మీద నమ్మకం రావాలంటే నేను ఇది కూడా ఎందుకు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని చాలామంది కార్యకర్తలు, నాయకులు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ మీకు నచ్చినట్టు చెలరేకపోతే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి కూడా మిమ్మల్ని కాపాడలేడు. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళే రాజకీయాల నుంచి తప్పుకుంటారు అంటే ఒకసారి మీరు పరిస్థితిని అర్థం చేసుకొని అప్పుడు మీరు అధికార పార్టీ మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, లోకేష్ గారి మీద కానీ, ఇంకా వేరే ఏ లీడర్ మీద కానీ ఆచితూచి మాట్లాడితే అది మీకే మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. జై హింద్.